ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము సారీ క్షమించవలసినది ప్రెసిడెంట్ అయినటువంటి కిట్టయ్య యాదవ్ గారు కులమలతో సత్కరించవలసిందిగా కోరడం కులమలతో సత్కరించవలసిందిగా కోరడమైనది. బీసీల ఐక్యత వర్ధిల్లాలి. 85% చెప్పకపోవడానికే బాగున్నది కానీ మనం రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మనం నిలబడి ఉన్నాము. వీళ్లను అభివృద్ధి చేయడం కోసమే మనము గ్రామంగా మనలో ఉన్నటువంటి యాదవులను చైతన్యపరిచి రాజకీయంగా అభివృద్ధి పరచడం కోసమే మనము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మన యొక్క సహోదరులందరినీ చైతన్యపరచవలసిందిగా నేను కోరుతున్నాను. ఇకపోతే ఈ యొక్క సభకు మన శివరామజీ ఏపీ రామయ్య యాదవ్ గారిని అధ్యక్ష వహించవలసిందిగా కోరుతున్నాను. డివిజన్ విలీనాలు ఏర్పాటు చేసుకునే సందర్భంగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చిన కర్ణాటక దేవాదాయ శాఖ మంత్రి మురళీ యాదవ్ గారికి, స్టేట్ మన అఖిల భారత యాదవ్ మహాసభ ఉపాధ్యక్షులు పూర్ణ చంద్రబాబు గారికి, మన మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు బీసీ ఎల్ల గారికి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షులు ఎగ్నం తిరుపతిరావు యాదవ్ గారికి, మన గుంటూరు డిపెండెంట్ ఎమ్మెల్యే ఆవుల వీరశేఖర్ యాదవ్ గారికి, మా తోటి మన సగం జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి గారికి, అఖిల భారత యాదవ్ సభ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారికి, సెక్రటరీ శేషు యాదవ్ గారికి, మిగతా సభను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన ఆదోని డివిజన్ గ్రామాల నుండి వచ్చిన యాదవ సభ్యులకు, మండల కమిటీ సభ్యులకు, గ్రామ ప్రెసిడెంట్లకు, అఖిల భారత యాదవ్ మహాసభ గ్రామములకు, మహిళలకు, ఇక్కడికి వచ్చిన ప్రెస్ పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారములు. మనం ఈ రోజు అంటే ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే 20% ఉన్న జనాభాలో ఈ రోజు గ్రామాలలో మనకు వాటా ప్రకారము 1000 అంటే 1000 పంచాయతీలు ఉంటే 20% అంటే మినిమం 200 సర్పంచులు ఉండాలి. కానీ ఈ రోజు మినిమం 50 కూడా లేవు జిల్లా వైడ్. కానీ మండలాలు 54 ఉంటే 20 అంటే కనీసం 10 మంది మండలాధ్యక్షులు ఉండాలి. కానీ ఎక్కడ ఉన్నాయంటే ఏదో బీసీ రిజర్వేషన్ వచ్చిన చోట ఎవరైతే అడుగులు మడుగులు వదులుతారో ఆ బీసీ కులాలలో వాళ్ళకి ఇస్తున్నారు. మనం ఎన్ని రోజులు ఈ విధంగానే గొర్రెలు కాసుకుంటూ బర్రెలు కాసుకుంటూ ఎన్ని రోజులు బతుకుతాము? ఈ యాదవులకు ఎప్పుడు చైతన్యం వస్తుంది? ఈ చైతన్యం తీసుకురావడానికి అఖిల భారత యాదవ మహాసభ ఈ రోజు మీ ముందుకు వచ్చిందని సభాముఖంగా మనం చేస్తున్నాం. యాదవులంతా ఈ రోజు ఈ సభకు వచ్చి ఇంటికి పోయిన తర్వాత యథాస్థాయికి పోతే యాదవ్లో ఇంకా 50 ఏళ్ళు జరిగినా ఏ స్థాయిలో ఉన్నామో ఇంకా 50 స్వతంత్రం వచ్చి అదే స్థాయికి కూడా మనం ఇట్లనే కొనసాగకుండా ప్రతి యాదవుడు చైతన్యవంతుడై ప్రతి గ్రామంలో 20% జనాభా ఉంటే ఈ రోజు అగ్రవర్ణ వాళ్ళకి అడుగులు మడుగుతుందో బతకకుండా ఆ రోజు అంటే స్వామరికంలో రాజులు రాజ్యాలైన వంశము ఈ రోజు దిగజారడానికి కారణమేమని మీరు అందరూ ఒకసారి ప్రశ్నించవలసిందిగా మీకు అందరికీ మనం చేస్తున్నాను. వచ్చారు, దండలేశారు, అరిచారు, వెళ్ళిపోయారు తప్పితే నెక్స్ట్ ప్రతి గ్రామంలో పోయి ఎంతమంది సభ్యులు ఉన్నారు ఇంతవరకు ఏ మండలంలో తీసేయలేదు. బయోడేటా అధ్యక్షులు అయ్యారు, ఉపాధ్యక్షులు అయ్యారు, తాలూకాలో మీటింగ్లు పెట్టారు, మళ్ళీ ఎవరు గ్రామంలో వాళ్ళు ఉన్నారు. కనీసం 3 నెలలకు 6 నెలలకు సభ జరిపితే కూడా ఒక్కరోజు రాలేరా? ఏమి మనం చర్చించుకొని ఏ విధంగా మనం డెవలప్మెంట్ కావాలి? ఎక్కడో లేదు, ప్రతి గ్రామంలో ప్రతి యాదవుడే నాయకుడు అవుతారు. ఎక్కడి నుంచో వచ్చి యాదవుడుగా ఎక్కడో నాయకులు లేరని మీరు భ్రమపడాల్సిన అవసరం లేదు. ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను, మీ గ్రామంలో మీరే నాయకులు తయారు చేసుకోవాలి. ఎక్కడి నుండి వచ్చి మిమ్మల్ని కాపాడడానికి ప్రతి యాదవుడు మీకు అవసరం వచ్చిన రోజు మేము ముందు మీ వెనుక ఉంటామని ఈ సభాముఖంగా నేను మనం చేస్తున్నాను.
మన జిల్లాలో మన స్టేట్ వాళ్ళు ఈరోజు రాలేకపోయినారు. కానీ మన పక్కన మన మీద అభిమానం ఉంచి కర్ణాటక మంత్రి గారు ఇక్కడికి వచ్చి మనందరినీ ఉత్సాహపరిచి మిమ్మల్ని చైతన్యవంతులు చేసినందుకు వాళ్ళకి సభాముగా అవుతుంది ధన్యవాదాలు తెలుపుతుందిగా కోరుతున్నాము. ఇంతవరకు మన జిల్లాలో పదవులు చేయలేదంటే చేశారు, కానీ మీరు ప్రజాబలంతో చేయలేరు. వాళ్ళు మీరు ఏదో రెండుకి ఓట్లేస్తున్నారు ప్రతి గ్రామంలో. మన వాడు వచ్చిన రోజు మీరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటే మా వాడు వచ్చినాడు, మా వాడు నిలవన్నాడు, మా వాడికి వేస్తామని అనడం లేదు. మీరు ఆయన స్థాయికి వచ్చిన తర్వాత మా యాదవ్ని మాకు పనిచేయలేదు అని విమర్శించు తిరగడం తప్ప మన యాదవ్ని మీ గ్రామంలో ఎందుకు మీరు నాయకుడిని తయారు చేసుకోకూడదు? ఈ రోజు ప్రతి గ్రామంలో ప్రతి క్యాస్ట్ తయారవుతుంది. వాళ్ళకు ఓట్లు ఉండగా లేవు. మనం చెప్పుకుంటున్నాము ప్రతి గ్రామానికి తిరిగితే ఈ రోజు 50 ఇళ్ళు, 100 ఇళ్ళు, 60 ఇళ్ళు, 200 ఇళ్ళు అని చెప్తున్నారు. కానీ ఈ రోజు ఒక బీసీ నాయకుడే రాలేకపోతే ఒక గ్రామంలో రాలేకపోయినారు. కానీ మన గొడవలకు దాన్ని ఎట్లా మనం ఏ విధంగా ముందుకు తీసుకురావాలి? ఈ భయం వినాలి. మీరు చైతన్యవంతులు అంటే చదువుకునే రోజు ఆటోమేటిక్ గా మీరే ఎట్లా మనము ఎందుకు ఇంత ఎదురపడి ఉన్నామని ప్రతి వ్యక్తి వయోజన విద్య ప్రతి గ్రామంలో మన యాదవుడు చదువుకునే వాళ్ళు ఉంటే ప్రతి యాదవుడికి చదువు చెప్పించి కనీసం బస్సు పేరు చదువుకోవడానికి కూడా ఈ రోజు తెలియకుండా ఎవరో బస్సు ఎక్కిస్తే ఆదోనికి పోవాల్సిన వాళ్ళు పత్తికొండకు కూడా పోయి దిగొచ్చిన వాళ్ళు ఉన్నారు. బస్సు ఊరు పేరు తెలియక ఈ పద్ధతి విడనాడాలంటే మన గ్రామాలలో యాదవుడు ప్రతి యాదవునికి వయోజన విద్య టైపు ఎవడో మన గవర్నమెంట్ చెప్పాల్సిన పని లేదు. ఒక గ్రామంలో ఒక యాదవుడు లేడా చదువుకునే వాళ్ళు అందరికీ చదువు నేర్పాల్సిందిగా ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాం. ఈ విప్లవం కాదు, యాదవ జాతి భారతదేశం నలుమూలలా కూడా యాదవ జాతి ఈ స్వతంత్ర పోరాటంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దానిలో మన పాత్ర ఉన్నది, ప్రతి యాదవుల యొక్క శ్రమ ఉన్నది. కానీ ఈనాటి కూడా పసి బిడ్డలు ఈనాడు పసి చెవుడు తుడుచుకుంటూ మట్టి తింటూ విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి దిక్కు దోసిన పరిస్థితులు పట్టి మిట్టాడుతుండే ఈనాడు రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి మాయాజాలాన్ని చూసి తట్టుకోలేక ఒక సోదరుడిగా ఈనాడు గుంటూరు జిల్లా నుంచి వచ్చి మీ ముందు నిలబడి మాట్లాడే బాధ్యత. ఒకటే చెప్తున్నా, మనకు మించిన నాయకుడు ఈ ప్రపంచంలో లేరు. రాజకీయాన్ని నేర్పింది యాదవ జాతి ఈ ప్రపంచంలో. ఆ మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో మొదలైన రాజకీయం మనకి రాజకీయం నేర్పితే నేర్చుకునే లేము. మనకు రాజకీయం తెలుసు. ఈనాటి దాకా మనకు మాయ కప్పబడి ఉంది. ఆ మాయను తొలగించండి. ప్రతి ఒక్క గ్రామంలో ఒక శ్రీకృష్ణుడు ఉన్నాడన్న సంగతిని నిరూపించమని చెప్పి రాజకీయానికి తొలి వ్యక్తి యాదవుడు. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా దాటి చెప్పగలిగిన శక్తి, యుక్తి, దమ్ము, ధైర్యం కలిగిన వాడు యాదవుడు. అలాంటి యాదవ శక్తి కలిగిన మీరు అన్నగారి ఉన్నదని చెప్పి నేను మనం చేస్తున్నా. రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 13 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా యాదవులు శాసించబోతున్నారని ఈ సభ ఈ జిల్లాలో ఉన్నటువంటి యాదవులు ఎటు నిర్ణయించుకుంటే గెలుపు సిద్ధంగా ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. ఇది మనం కాదు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అందించబోతున్న రామరాజ్యాలపై కృష్ణ రాజ్యం రాబోతుంది. కలిగా ఆడించింది ధర్మ సంస్థాపన కోసం యాదవులు రాజకీయ రంగంలో ప్రదర్శిస్తున్నారని చెప్పి ప్రమోదనామ సంవత్సరాలు అగ్ర కులాల వారికి ప్రమాదం దాపరించిందని చెప్పుకొని ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. అగ్ర కులాలకి స్థానం లేదు. ఉత్తర భారతదేశంలో మన గురువులు, పూజ్యులు, పెద్దలు లల్లు ప్రసాద్ యాదవ్ ఓ తమ్ముడాన్ని కేకేస్తే, ఓ యాదవ తమ్ముడాన్ని కేకేస్తే కాశీ నుంచి కన్యాకుమారి దాకా భారతదేశ
సంవత్సరాల స్వతంత్ర మాయలో యాదవ సోదరులు గాని సోదరి మనులు గాని ఏ రకంగా ఈ రాజ్యాధికారంలో ఈ రాజ్యాంగ మాయలో పోలీస్ స్టేషన్ బలైపోయారో ఆ కక్షనంతా కూడా మేము తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం. అంతేకాదు కర్నూలు జిల్లాలో ఎక్కడ ఏ యాదవుడికి అన్యాయం జరిగినా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏకమైంది. ఏ గ్రామంలో కానీ ఏ మండలంలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాలోనే సరే యాదవుడికి అన్యాయం జరిగితే ఒకే కంఠం ఒకే మాట ఒకే బాట మా పోరాటం మొదలైన అధికారాల్లో రాజకీయ పోటీల్లో ఓటమి గెలుపులు సహజం కనుక దానికి మేము ఆలోచించడం లేదు. కానీ మేమంటే తెలుసుకుని తెలిపేస్తున్న స్థానానికి మేము నిర్ణయించుకున్నాం. కనుక స్థానిక ఎన్నికల్లో కానీ ఈనాటి దాకా అగ్ర కులాల వారు సర్పంచులైనా మండల ప్రెసిడెంట్లైనా మున్సిపల్ చైర్మన్లైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా యాదవ జాతి ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళ కుటుంబాలను దారదత్తం చేసి వాళ్ళ బిడ్డలకు తిండి లేకుండా చేసి మీకు మీరు సంగతి చెప్పండి. మీరు చేసినంత మాత్రాన వాళ్ళకి మీకు ఏమీ లేదు. ఇదంతా మాయ. కనుక నీ కులాన్ని నీ జాతిని నీకంటే తక్కువ ఉన్నటువంటి అనగారిన కులాలకి చేయూతనిచ్చి నేనున్నానని చెప్పి బలపరిచి ఈనాడు ఆంధ్ర రాష్ట్రానికి కాదు ఉత్తర భారతదేశానికి కూడా దక్షిణ భారతదేశంలో యాదవుల యొక్క శక్తిని చూపెట్టడానికి సిద్ధంగా పంచుకుని అడుగుతున్నా. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి యాదవుడు నిద్ర లెగిస్తే ములాయం సింగ్ లల్లు ప్రసాద్ అని చెప్పి తలుచుకుంటున్నాం. ఒకప్పుడు యాదవుడు వేరు, ఈనాడున్న యాదవుడు వేరు. అగ్ర కులాల యొక్క నాయకుల గుండెల్లో దడపడుతుంది ఈనాడు యాదవ నాయకులు తలుచుకుంటూ. ఇది ఆశయం కాదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని 9 నెలల ఎన్టీ రామారావు చేజిక్కించుకుంటే ఇదే యాదవ జాతి సంవత్సరంలో చేజిక్కించుకోదా? ఆనాడు ఎన్టీ రామారావు గద్దెనెక్కించింది ఎవరో యాదవ జాతి. 35 సంవత్సరాల కాంగ్రెస్ ని గద్దెనెక్కించింది యాదవ జాతి. యాదవ జాతి కోరుతున్నా కోసం కాదు, ఇతరులను గద్దెనెక్కించడం కోసం కాదు, యాదవుని గద్దెనెక్కించడం కోసం ప్రతి గ్రామంలో ఈనాడు గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి దాకా మన జాతి గెలిపించిన నాయకులు 100,000 కోట్ల రూపాయల కుంభకోణాల కూరుకుపోయి దోచుకు తింటుంటే ఈనాడు యాదవ సోదరుడు తను కాసే కర్రీ కూడా పెట్టకుండా బాగా బిడ్డల కరుపు నిండా అన్నం పెట్టుకోని స్థాయిలో జీవిస్తుంటే సిగ్గు లేదా? పౌరుషం లేదా? తిరుగుబాటు చేయలేదా? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఇండస్ట్రీలకి శాంక్షన్ చేశారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేశారు? ఇదే కర్నూలు జిల్లాలో ఉన్న బ్యాంకులో అగ్ర కులాల వారికి మీరు ఎంత మందికి లోన్ ఇచ్చారు? ఈ లోన్ చూపించుకునే దానికోసం సమాయత్తం కానీ దినదినంగా మీరు ఆలోచన చేయండి. యువశక్తి తప్పుదారి పట్టకుండా పెద్దల వారిని ఆశీర్వదించి ముందుకు నడిపించండి. రాజకీయాన్ని రాబోయే ఈ 4-5 సంవత్సరాలు ఎలా తిరిగి చూపెడతామో మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రని ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ సహకారంతో ఇక్కడికి చేసినటువంటి
ముఖ్య అతిథి సూర్యప్ప యాదవ్ గారు, బీజీ అన్నయ్య యాదవ్ గారు, వేదికను అలంకరించిన యాదవ ప్రముఖులకు, కర్నూలు జిల్లా నలుగురు నుండి ఇచ్చేసిన యాదవ సోదరి సోదరులకు, అఖిల భారత యాదవ మహాసభ మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా సోదరులారా, ఆవేశము సోదరులారా, ఆవేశం అనేది ఆనందదాయకము. మనం ప్రతి మాట మన సంపాదన ఎక్కడ పోతుంది? మనకంటే ఎక్కువ భూములు ఉన్నాయి వాళ్ళకి, మనకంటే ఎక్కువ పంట పండిస్తున్నారా? గేదెలో పాలు కనిపెట్టిన వాళ్ళం మనం, పెరుగు చేసింది మనం, వెన్న తీసింది మనం, తినడానికి మనకు యోగ్యత లేదు. అది తీసిపోయి మంచి కమ్ముకొని మనం సారాయి కళ్ళు తాగుతాం. ఈ సొమ్ము నువ్వు తినడానికి ఆ ఖర్చు మనకు చేసిన సొమ్మును వాళ్ళు తిని
జ్ఞానాన్ని పెంచుకొని నిన్ను ఆ జంతువుగానే పనులు కాసుకున్నాడు, నువ్వు ఆవు కాసుకున్నాడు అని నీకు పని పెడుతున్నారు. నువ్వే ఆయన తిని ఆ నెయ్యి నువ్వు తాగితే నీకు కూడా జ్ఞానం వస్తుంది. ఒక పాయింట్ నేను కొత్తగా చెప్పన్నారు అధ్యక్షుల వారు, 4 మాటలు చెప్పి ముగిస్తాను. నేను చెప్పంటే నేను 4 గంటలు కూడా చెప్తాను. ఒక్కొక్క పాయింట్ నీకు చెప్తాను. ఎక్కడ పోతుంది నీ ఆదాయం, నీ డబ్బు ఎక్కడ పోతుంది? వారికి 40 ఎకరాలు, నాకు 50 ఎకరాలు. మరి నాకు 50 ఎకరాల్లో పండించే పంట ఏమవుతుంది? ఎక్కడ పెడుతున్నావు నీ డబ్బు? ఇట్లా తాగి కూతురు పెడుతున్నావు. దినానికి ఎంత తాగితే ఎంత నష్టమవుతుంది? ఆ డబ్బులతో ఒక పక్క పోగు తెచ్చుకుడు ఎంత అవుతుంది? అది కడుపు నిండా తిను, పాలు తాగు, నెయ్యి తిను, నీ పిల్లల్ని చదివించుకో. ఇంకా నీ తిండికి నీ తాగడానికి తక్కువ వారిని నువ్వేం చదివిస్తావు? నాకు 70 ఎకరాల పొలం ఉండింది, సర్వం పోగొట్టుకున్నారు, పిల్లలు చదివించుకున్నారు. నా కొడుకు డాక్టర్ గా హైదరాబాద్ లో నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. నేను మహారాజులకు తిరుగుతున్నాను, తిరగాలని నేను కారు కూడా తెచ్చుకుంటాను. కానీ నన్ను నా కులమే సహించదు. కనుక మన లోటు ఎక్కడుంది ముందు మీ రోడ్డు మీరు తెలుసుకోండి. తన తప్పుడు నాకు తెలుసుకున్నవాడే వాడే మానవుడు. నీ గొడవ లేకపోతే పొలం పడుతుందా? పోయి వాళ్ళ నుంచి దగ్గర బట్ట పెట్టుకొని కూర్చుంటున్నావు కింద. ఎందుకు వచ్చింది నీకు ఆ అడ్వకేట్? నీ లోపం, నీ త్రాగుల వల్ల, మీరు చేసుకున్న చెడ్డ వల్ల. ఏడికి పోయినా మాకు ఎట్లా ఎట్లా ఏం చేస్తాం? మన అడిగారు మమ్మల్ని. మా మనవుడు రాబోయే గారు పోతే ఎట్లా మీరేమో చెప్పుకుంటారు అంటే మేము వాళ్ళ ఇక్కడ కాయలున్నామా? నీకేమైనా తెలిస్తే ఇప్పుడు మార్గదండరా కృష్ణదండరా అని వేసుకున్నారు. వస్తాం కమ్యూనిటీ లారీలతో దింపుతాం. నీకు అన్యాయం జరిగినాడు. మాకు నీళ్లు వచ్చేదాన్ని మీరు అన్నం పెట్టాల్సి ఉంటుంది. నీళ్లు రాగొచ్చి తపన చేస్తాం. మీకోసం ప్రాణం రక్తం పోయినా సాధిస్తాను. ఈ సభాముఖంగా మనం చేస్తున్నాడు. శ్రీశ్రీ ఒక పాట పాడతారు. అదేంటంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఏదో నేను చేస్తారని ఎదురు చూసి మోసపోతున్నారు. కాబట్టి ఎవరో వస్తారు, ఏదో స్వీకరిస్తారు, ఏదో మన జీవితాలు బాగుపడతారు. కానీ మనగానే ఆలోచిస్తే ఈ 50 సంవత్సరాలు ఎట్లా ఆలోచించి మోసపడ్డాము, ఇంకో 50 సంవత్సరాలు కూడా అలాగే మోసపడతామని మీ అందరూ తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఏ దేశ చరిత్ర చూసినా ఇంతమందికి ప్రపంచంలో ఎటువంటి హక్కులను కావాలన్నా పోరాటం ద్వారా, త్యాగం ద్వారా సంపాదించడం. కానీ ఏ పౌరుల జీవన గారు లేకపోతే ఏ నాయకత్వాన ఆదోని అఖిల భారత యాదవ మహాసభ కార్యవర్గం నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఒకనాటి యాదవ రాజులు, యాదవ వీరులు అయినటువంటి ఈనాటి యాదవులందరికీ నమస్కారం చెప్తున్నాము. సోదరులారా, 50 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం తర్వాత ఒక ఏపీ రామయ్య యాదవ్ గారి నాయకత్వాన ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనామంటే ఆ యువకుడు ఎంతో కష్టపడగానే మనం ఈరోజు ఒక సమావేశంలో ఇంతమంది శాసనమైన మనం చేస్తున్నాను. స్వామి గారు, కర్ణాటక మంత్రివర్యులు శ్రీ ముడిమ గారు, శ్రీ పూర్ణచంద్రరావు గారు, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యాదవ సోదరులు, వారికి పల్లె నుంచి వచ్చి మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. 2 సంవత్సరాల కిందట కర్నూలు పట్టణంలో దాదాపు మరి అట్లాగే ఉంది. ఇప్పటిదాకా కూడా సమంజసమైన కాదని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మిగతా 5,000 రంగాలు మొత్తం అధ్యక్షులు మరి బ్యాంకులో జమ కట్టారు. అప్పుడు మనం పైకి వస్తాము. ఇంకంతే కానీ ఒక ఇంటర్వ్యూలో వాడు రామాయణం ముఖ్యం కావాలి. మీరు రావాలంటే వస్తే నా ముద్దుల పెళ్ళామా ఇంకా రెడీ కాలేదంటే పెళ్లికి రావట్లేదా? ఎలా రమ్మంటారు? కట్టుకోవడానికి మనిషి కూడా లేదు. ఏంటి
ఎదురుగా ఇన్ని మంచి చీరలు పెట్టుకొని కట్టుకోవడానికి చీరలు ఏమంటావేంటి? ఇవి నావు కావండి, ఆ. గోపాలం గారి బాధ్యవి. ఆ. నిన్న గోపాలం గారు ఇంట్లో లేనప్పుడు గోపాలం గారు వచ్చాక ఇవ్వమని లాంటి వాడు ఇచ్చెళ్ళాడు. అదే మరి ఎతకపోయిన చీర ఎదురు కావడం అంటే. ఇందులో నీకు కావాల్సిన ఫస్ట్ క్లాస్ అయిన చీర కట్టుకుని రెడీ అయిపో. అయ్యయ్యో, వాళ్ళ ఆవిడ చీర అడగకుండా కట్టుకుంటే గోపాలం గారికి కోపం వస్తుందేమోనండి. వాడు మహాని కోపం కూడానా? వాడు మహా అయితే ఫీల్ అవుతాడు, లేకపోతే కూలిపోయి కుళ్ళిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఇదిగో ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ సారి బ్రహ్మాండంగా ఉంది, కట్టుకో. నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను. ఓకే? లంబోదర లఘుమి కదా లంబోదర. అమ్మయ్యా, మా ఆవిడ వచ్చేసింది. నా కష్టాలుగా తిరిగిపోయింది. గమ్మత్తు చేస్తా, గమ్మత్తు చేస్తా. కావాలేదండి. అయ్యో ఏమండి, అయ్యో ఆవిడ ఏమనుకుందో ఏమిటో, నేను దానికోసం అనుకుందేమో. అయ్యో నేను ఏమీ చేయలేదండి. ఏమండో ఏంటా గోపాలం, ఏంటలా బాధపడుతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదండి, ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి, ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా, దానికి వదిలేదు. చాలా అలా కాదండి, ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి. ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానివ్వండి, మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి? ఆనందం గారు, నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 100 సార్లు చెప్తావు. నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు? కంపన పుడుతుంది. అంటే నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదా? నేను ఫీల్ అవటం లేదు గోపాలం. ఏం కాదు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది. నేను ఫీల్ అవటం లేదు గోపాలం. నేను ఒప్పుకోను. పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు? దద్దమ్మలు, సన్నాసులు, చమటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు. కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు. నాకు తెలుసు. ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా. ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డావంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా తింటాను రా. వెళ్ళకి ఆనందం గారు ఎంత లేచి ఫీల్ అవ్వకపోతే అంత లేచి మాట్లాడతారు. జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో, ఇది తెలిస్తే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో ఏమిటో. ఆనందం గారి దృష్టిలో బ్యాడ్ ఫిలర్ అయిపోయారు. రేపటి నుంచి న్యూస్ పేపర్ అడుగుతారు, అడగరు. బ్యాడ్ నా కర్మ.